ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మనం వార ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా 25 జనవరి 25 నుంచి జనవరి 31 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, మకర రాశిలో రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాల యొక్క సంచారం ఉంటుంది. అందరికీ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వారం మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి 4 గ్రహాలు చతుర్థంలో ఉన్నాయి. శని షష్ఠ స్థాన సంచారం, ఆయన యొక్క అత్యద్భుతమైన యోగం. గురుడు భాగ్యస్థాన సంచారం, ఆయన బ్రహ్మాండంగా ఉన్నారు. మిగిలిన గ్రహాల్లో రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు చతుర్థంలో ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి వార ప్రారంభం అత్యద్భుతంగా ఉన్నది. వార మధ్యలో అష్టమంలో చంద్రుడు కాబట్టి కాస్త శ్రమ. మళ్ళా వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి చక్కనటువంటి అభిప్రాయంతో ముందుకు వెడతారు, దూసుకుని వెళ్ళగలుగుతారు. మీ యొక్క ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి. అన్ని రకాల అభివృద్ధి మీకు ప్రోత్సాహం కనపడుతోంది. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా కూడా ఆహ్వానాలు ఉంటాయి. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్, అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్స్, ఈ వృత్తుల్లో ఎలా అనే విషయాన్ని బంధుమిత్రులతో చర్చించడం, వారి యొక్క సలహా ప్రకారం మీరు ముందుకు వెళ్ళడం, కొన్ని మంచి చక్కని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా కూడా చూస్తే నూతనమైన వ్యాపార ప్రయత్నాలు చేయాలి. మనం ఎలా చేస్తే డెవలప్మెంట్ అవుతాం, ఏ ప్రయత్నాలు చేయాలనే కొత్త ఆలోచనలతో ముందుకు పెడతారు. దాంట్లో ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అలాగే ఎలక్ట్రానిక్స్ తర్వాత చెప్పాలంటే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ కూడా ఇటువంటి వ్యాపారాదులు చేసేప్పుడు కూడా దీని యొక్క డెవలప్మెంట్స్ ఎలా, లేదా పార్ట్నర్సు, హోల్సేలు, ఇలా అనేకమైనటువంటి రూపాల్లో నూతనమైన వ్యాపారాల దిశగా ముందుకు కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. తద్వారా విజయం సాధించగలుగుతారు. అంచేత మీ యొక్క ప్రయత్నాలు నూతనంగా ప్రయత్నం చేయండి. కొత్త కొత్త విషయాలు ముందుకు వెళ్ళండి. తద్వారా విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యల్లో మనం ఎక్కువగా ఆలోచించవలసింది. సంఖ్యలు ఎంతయ్యా అంటే 6. రంగుల్లో తెలుపు. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, విజయం సాధించగలుగుతారు.